విజయవాడ సెంట్రల్ వివాదానికి సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మల్లాది విష్ణు కోసం దేనికైనా రెడీ అని ఆయన క్యాడర్ చెబుతోంది. సాయంత్రం సీతన్నపేట గాయత్రి కన్వెన్షన్ లో మీటింగ్ జరగనుంది. ఇప్పటికే కార్యకర్తలు కార్పొరేటర్లకు సమాచారం వెళ్లింది. అయితే విష్ణు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ సీటును జగన్ మల్లాది విష్ణును కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చారు. దీంతో ఆయన కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశానికి ఇద్దరు కార్పొరేటర్లు, ఇద్దరు డివిజన్ల ఇన్ఛార్జీలు మాత్రం డుమా కొట్టారు. వైసీపీలో విజయవాడ సెంట్రల్ వివాదానికి సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మల్లాది విష్ణు కోసం దేనికైనా రెడీ అని ఆయన క్యాడర్ చెబుతోంది. సాయంత్రం సీతన్నపేట గాయత్రి కన్వెన్షన్ లో మీటింగ్ జరగనుంది. ఇప్పటికే కార్యకర్తలు, కార్పొరేటర్లకు సమాచారం వెళ్లింది. అయితే విష్ణు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ సీటును జగన్ మల్లాది విష్ణును కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చారు. దీంతో ఆయన కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశానికి ఇద్దరు కార్పొరేటర్లు, ఇద్దరు డివిజన్ల ఇన్ఛార్జీలు మాత్రం డుమా కొట్టారు. వైసీపీలో విజయవాడ సెంట్రల్ వివాదానికి సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి, మల్లాది విష్ణుతో ఇవాళ సాయంత్రం అయితే మీటింగ్ జరగనుంది. మరి కాసేపట్లో మరి ఆయన ఏ విషయం చెప్పబోతున్నారనే టెన్షన్ అయితే అందరికీ కలుగుతోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీలో అయితే ఇటు వెల్లంపల్లి, ఇటు మల్లాది విష్ణు ఇద్దరు రెండు వర్గాలుగా అయితే ఇప్పటి వరకు గ్రూపులుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ఛార్జ్గా వెల్లంపల్లిని వేశాక మల్లాది విష్ణు కాస్త అలకబున్న పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటన చేపట్టారో అప్పటి నుంచి కూడా కాస్త కొంచెం మేర కార్యకర్తలో క్లారిటీ వచ్చింది. ఇన్ఛార్జ్గా తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెల్లంపల్లి సీటు కన్ఫర్మ్ అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చింది. అయితే మల్లాది విష్ణు పరిస్థితి ఏంటి? మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా మల్లాది విష్ణు పార్టీకి దూరంగా జరుగుతారా అనే 2 విషయాలపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపు వైసీపీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయ ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్కి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్తున్నారు. పక్క ఎంపీ కేసీఆర్ నాని కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో మల్లాది విష్ణు కూడా రేపు కార్యక్రమానికి హాజరు కావాలని అయితే రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కార్యకర్తలు కొంతమేర, ఎందుకంటే 2 వర్గాలుగా ఇప్పుడు ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన వరకు అంటే పార్టీ నిర్దేశించింది కాబట్టి వెళ్ళినా ఇబ్బంది లేదు. బట్ మల్లాది విష్ణు ఇక్కడ స్టిల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి తెలియకుండా కనుక మీటింగ్కి వెళ్తే రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందని కొంతమంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. దీనిపైన క్లారిటీ తీసుకోవడానికి మల్లాది విష్ణు ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఖచ్చితంగా అందరూ కూడా పార్టీ లైన్ అయితే ఎవరు దాటొద్దు అని కూడా మల్లాది విష్ణు చాలామందికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. పార్టీలో ఉండి పార్టీకి పనిచేయండి అని మల్లాది విష్ణు చెప్పినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్, కార్యకర్తలు జరుగుతున్న మీటింగు
మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతున్న మీటింగ్ అయితే ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెల్లంపల్లితో వెళ్ళాలా, మల్లాది విష్ణుతో ఉండాలా, మల్లాది విష్ణు ఉంటారా ఉండరా, ఇన్ని కన్ఫ్యూజన్స్ నేపథ్యంలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. గడప గడపకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేవలం వెల్లంపల్లి మాత్రమే తిరుగుతున్నారు. డివిజన్లన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యంలో గడప గడపకి వెళ్ళాలి, ఓటర్ లిస్టులు చెక్ చేయాలి, ఎంత పని ఉన్న నేపథ్యంలో కార్యకర్తలంతా ఒక తాటిపైకి వస్తే సెంట్రల్ నియోజకవర్గంలో విజయం ఖాయమనే ధీమానైతే నాయకులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ మల్లాది విష్ణు దగ్గర నుంచి వస్తే సరిపోతుంది. ఆ మల్లాది విష్ణు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, రేపు జరగబోతున్న పార్టీ కార్యాలయం మీటింగ్, సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం మీటింగు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మీటింగ్కి అందరూ హాజరు అవ్వాలని చెప్తారా, లేదా ఈయన హాజరు అవ్వనని చెప్తారా, లేదా అందరం కలిసి వెళ్ళి హాజరవుదాము, ఇక్కడి నుంచి అందరం కలిసి పనిచేద్దామని చెప్తారా, ఈ విషయాలపైన అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్న మీటింగ్ ఫంక్షన్ హాల్లోకి అయితే కార్యకర్తలు నాయకులు అందరూ వస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఏ సమాచారం లేదు. ఇప్పుడు మల్లాది విష్ణు ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు దానిపై క్లారిటీ లేదు. కాకపోతే అందరినీ మాత్రం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోవడం లేదు మల్లాది విష్ణు. అందరినీ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి అని మల్లాది విష్ణు దగ్గర నుంచి కార్యకర్తలకైతే ఒక ఏదైతే మాట ఉందో ఆ మాట అయితే మల్లాది విష్ణు దగ్గర నుంచి వస్తుంది. బట్ మల్లాది విష్ణు వెళ్తారా వెళ్ళరా అనేది ఇక్కడ మెయిన్ టాపిక్. ఇప్పటి వరకు కూడా డివిజన్లో జరిగిన కార్యక్రమాలు దేంట్లో కూడా నియోజకవర్గంలో 2 డివిజన్లో పర్యటన జరిగింది వెల్లంపల్లి శ్రీనివాస్. దాంట్లో మల్లాది విష్ణు అయితే ప్రస్తుతం హాజరు కాలేదు. బట్ ఏదైతే పార్టీ హామీ ఇచ్చిందో వెల్లంపల్లి శ్రీనివాస్కి మల్లాది విష్ణుకి ఇచ్చారో దానికి సంబంధించి ఫుల్ఫిల్ చేసిన అనంతరం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఫైనల్గా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టబోతున్నారు. అందరూ కూడా ఏకతాటిపైన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ క్యాడర్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి పార్టీని గెలిపించాలి అనే మాట అయితే ఖచ్చితంగా మల్లాది విష్ణు చెప్పబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. కానీ రేపు జరగబోతున్న మీటింగ్ మల్లాది విష్ణు వస్తారా లేదా అనేది మీటింగ్ అయిపోయాక కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాకపోతే కార్యకర్తలను అయితే ఎక్కడా కూడా అడ్డుకునే పరిస్థితి అయితే చేయడం లేదని మల్లాది విష్ణుకు సంబంధించిన అనుచరులు కానీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పార్టీ లైన్ ముఖ్యం, తర్వాతే మనుషులు ముఖ్యమనే కాన్సెప్ట్లో అయితే ప్రస్తుతం నాయకులు అలాగే కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు జరగబోతున్న ఇంపార్టెంట్ మీటింగు, అలాగే రేపు అతిపెద్ద పార్టీ ఆఫీస్ సంబంధించిన అతిపెద్ద ప్రోగ్రాం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరగబోతోంది. కాబట్టి నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా హాజరు కావాలి అని అయితే వెల్లంపల్లి కోరుతున్నారు. మల్లాది విష్ణు కూడా వెళ్ళమనే చెప్తున్నారు. బట్ మల్లాది విష్ణు వస్తారా రారా అనేది అయితే పూర్తి మీటింగ్ అయ్యాక కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మల్లాది విష్ణు కనుక రేపు వస్తాను అంటే కనుక ఇక దాదాపుగా సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ మొత్తం ఏకతాటిపైన ఉన్నట్టుగానే భావించాలి ఉమా. సాయి, అలాగే విష్ణుని కాదని చెప్పేసి వెల్లంపల్లికి సీట్ ఇవ్వడంపై మరి ఆయన క్యాడర్ ఏం చెప్తోంది? టికెట్ విషయం పైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకంటే ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్ని పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన అనంతరం విష్ణుతో పలు దఫాలుగా అధిష్టానం కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే విష్ణుకి సంబంధించి మల్లాది విష్ణు అయితే పార్టీ కార్యక్రమాలకి ఏదైతే ఆయన వర్గం ఉందో ఆ వర్గాన్ని వెళ్ళొద్దు అనేది ఇప్పటివరకు ఎప్పుడు కూడా చెప్పని పరిస్థితి. సో ఆయన పాజిటివ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఆయన స్వయంగా పాల్గొంటే కార్యకర్తలుగా నాయకులుగా ఇంకా ఎక్కువ సంతోషపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మల్లాది విష్ణు ఖచ్చితంగా పాల్గొంటే ఈ నియోజకవర్గంలో బలం పెరుగుతుంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కేవలం నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు లేదా కార్పొరేటర్లు వెళ్తే కాదు, మల్లాది విష్ణు కూడా పాల్గొంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక పక్క వెల్లంపల్లి ఒక పక్క మల్లాది విష్ణు ఇద్దరు కూడా ప్రచారానికి వెళ్తే కనుక ఖచ్చితంగా అపోజిషన్లో అటు బొండ ఉమాకి టికెట్ ఇచ్చినా వంగవీటి రాధాకి టికెట్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా సెంట్రల్ మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉందని కార్యకర్తల్లో మనోభావాలు బట్టి అర్థమవుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా 2 డివిజన్ల పర్యటనలో వెల్లంపల్లి సింగిల్గానే చేసిన పరిస్థితి. అంటే లోకల్గా ఉన్న లీడర్లతో కలిపి చేసిన మల్లాది విష్ణు లాంటి ఇక్కడ ఎమ్మెల్యే ఆల్రెడీ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన లాంటి సీనియర్ కనుక ఇక్కడ కనుక వెల్లంపల్లితో పాటు కలిసి నడిస్తే ఖచ్చితంగా బలం అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి మల్లాది విష్ణుని స్వయంగా ఆహ్వానించడానికి ఇప్పటికే వెల్లంపల్లి కూడా చాలాసార్లు ట్రై చేసిన పరిస్థితి నేపథ్యంలో మల్లాది విష్ణు ఏం చెప్పబోతున్నారు, కార్యకర్తలను నాయకులు మాత్రమే పంపిస్తారా, ఆయన కూడా రేపు పొద్దున్న జరగబోతున్న ఏదైతే పార్టీకి సంబంధించిన ఆఫీస్ ఓపెనింగ్ దానికి ఆయన వెళ్తారా లేదా అనేది చూడాలి ఉమా. అంటే సాయి, క్యాడర్ నిర్వహించిన ఈ సమావేశంకి సంబంధించి మరి వైసీపీ పెద్దలకు ఏమైనా సమాచారం తెలుసా, లేకపోతే దీనిపై ఏమైనా ఈ సమావేశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? ఇప్పటికే 3-4 సార్లు పార్టీ అధిష్టానం ఇద్దరితో మాట్లాడిన పరిస్థితి. అయితే ఇద్దరు కలిసి పనిచేసుకుంటామని చెప్పి కూడా అధిష్టానం దగ్గర చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే పైకి మాత్రము సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉన్నట్టు కనబడుతుంది. బట్ ఇక్కడ ఒకటి మల్లాది విష్ణు మాత్రమే కార్యక్రమాల్లో హాజరు కావడం, మిగతా అందరూ కూడా డివిజన్ కన్వీనర్ దగ్గర నుంచి డివిజన్ కార్యకర్త వరకు కూడా ప్రతి డివిజన్లో కూడా 21 డివిజన్లు ఉంటే 21 డివిజన్లో కూడా అందరూ పాల్గొంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు అందరూ కూడా వెల్లంపల్లికి సహకరిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నుంచి అయితే ఇక్కడి నుంచి రిమార్క్స్ అయితే పైకి వెళ్ళలేదు.
కానీ మల్లాది విష్ణు కూడా పాల్గొంటే ఇంకొంచెం బలము నియోజకవర్గంలో చేకూరుతుంది కాబట్టి మల్లాది విష్ణుతో ఒక్కసారి అధిష్టానం కనుక మాట్లాడి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం అయిపోతుందని చెప్తున్నారు. బట్ నిన్న కానీ ఈరోజు కానీ పార్టీ పెద్దలు మల్లాది విష్ణుతో ఫోన్లో కాంటాక్ట్ అయినట్టుగా మనకు వస్తున్న సమాచారం. సో ఇప్పుడు మీటింగ్ సారాంశం కూడా అదే ఉండబోతోంది. రేపు అతిపెద్ద మీటింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రేపు ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యాలయ ఓపెనింగ్తో పాటు మీటింగ్కి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ స్టిల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మల్లాది విష్ణు ఎమ్మెల్యే ఆయన ఉన్న అధికారంగా ఎమ్మెల్యే పరంగా ఆయన హాజరు కావడం కాదు, పూర్తి స్థాయిలో ఇక్కడ జరగబోతున్న డివిజన్ కార్యక్రమాల్లో కానీ డివిజన్ పర్యటనలో కానీ వెల్లంపల్లితో పాటు మల్లాది విష్ణు కూడా పాల్గొనాలి అనే కోరికను ఏదైతే పార్టీ క్యాడర్ చెప్తుందో దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి ఫైనల్గా డెసిషన్లో మల్లాది విష్ణు పాల్గొంటారా లేదా అనే విషయం పైన క్లారిటీ వస్తే కనుక రేపు జరగబోతున్న పార్టీ మీటింగ్ అండ్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ ఈ రెండిట్లో కనుక సజ్జల రామకృష్ణారెడ్డి ముందే ఇద్దరు కూడా కలిసి ఇక్కడ నుంచి ఎన్నికల సంకారం అనేది సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇద్దరు కూడా మొదలుపెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా కేవలం వెల్లంపల్లి మాత్రమే డివిజన్ కన్వీనర్లతో లేదా కార్పొరేటర్లతో కలిసి వెళ్తున్నారు. మల్లాది విష్ణు కూడా తోడైతే కనుక నియోజకవర్గం మొత్తం మీద బలం పెరుగుతుంది అనే కోణంలో ఆలోచిస్తున్న నేపథ్యంలో వెల్లంపల్లి కూడా రోజు టచ్లోకి వస్తున్నారు, రెగ్యులర్గా కూడా మల్లాది విష్ణుని కలుస్తున్నారు. సో ఇద్దరి మధ్య సయోధ్య అయితే ఇద్దరి మధ్య గొడవలు అయితే ప్రస్తుతానికి లేవు. కానీ మల్లాది విష్ణు కూడా హాజరైతే ఎందుకంటే ఆయన 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి సీనియర్గా ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని కూడా తీసుకువెళ్ళాలి అంటే పార్టీ పెద్దలు మరొకసారి మాట్లాడి ఆయనకి ఏమైనా హామీ ఇచ్చే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనైతే ఏదైతే డివిజన్లో పాటు నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. దానిపైన పార్టీ పెద్దలు ఏం చెప్తారు, ఇప్పటికేమైనా మల్లాది విష్ణుతో మాట్లాడారా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మీటింగు మొత్తం ఎంటైర్ మల్లాది విష్ణుకి సంబంధించిన వర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు మొదటి నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా దిశానిర్దేశం అయితే ఇప్పటి నుంచే మల్లాది విష్ణు చేయబోతున్నారు. పార్టీ కార్యక్రమానికి అయితే మనకున్న ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేపు జరగబోతున్న మీటింగ్ హాజరు కావాలి అని మల్లాది విష్ణు అందరికీ చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ ఇక్కడ మ్యాటరు మల్లాది విష్ణు హాజరవుతారా లేదా అనేది మీటింగ్ అయిపోయాక కానీ ఒక క్లారిటీ లేదు. సో దానిపైన మీటింగ్ కనుక హాజరైతే ఇక పూర్తి స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన అయోమయం మొత్తానికి ఫుల్ స్టాప్ అన్నట్టే భావించాలి. ఉమా సాయి, ఒకవేళ విష్ణు ఇప్పుడు హాజరు కాకపోతే అంటే ఇక్కడ క్యాడర్ నిర్వహించబోయినటువంటి సమావేశానికి విష్ణు హాజరు కాకపోతే ఆయన చెప్పే మాటపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరి ఒకవేళ క్యాడర్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇక్కడ సరైన సమాధానం రాకపోతే? సాధారణంగా ఎక్కడైనా టికెట్ రాకపోతే కార్యకర్తలకి నాయకులకి ముందే చెప్పేస్తారు, మీరెవరూ వెళ్ళొద్దు నేను వెళ్ళనని చెప్తారు. బట్ ఇక్కడ మల్లాది విష్ణు దాన్ని డిఫరెంట్గా ఉన్నారు. మీరందరూ వెళ్ళండి నేను రాను అంటున్నారంటే ఆయనకి పార్టీ మీద కానీ మిగతా వాళ్ళపైన కోపం లేనట్టుగా తెలుస్తోంది. బట్ ఆయన కూడా హాజరవ్వాలి అనే కోరిక ఏదైతే వ్యక్తం చేస్తున్నారో, ఎందుకంటే వెల్లంపల్లి 64 డివిజన్ పర్యటనకి వెళ్తున్నప్పుడు మల్లాది విష్ణు స్వయంగా పార్టీ కార్యాలయంలో ఆయన కలిసి రిక్వెస్ట్ చేశారు. కానీ 64 డివిజన్ సంబంధించిన కార్పొరేటర్తో పాటు నాయకులంతా కూడా మల్లాది విష్ణు చెప్తేనే మేము హాజరవుతామని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేరుగా వెల్లంపల్లి శ్రీనివాసే మల్లాది విష్ణు దగ్గరికి వచ్చారు. సో ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మల్లాది విష్ణునే ఆయన ప్రతి డివిజన్కు నా దగ్గరికి రావద్దు, స్టిల్ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కాబట్టి ఆయనతో పాటు కలిసి నడవండి అని చెప్పి మల్లాది విష్ణు ఏదైతే పిలుపు ఇవ్వబోతున్నారో ఆ పిలుపు కోసమే మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇన్కేస్ కనుక మల్లాది విష్ణు కనుక హాజరు కాకపోయిన నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు అనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఆయనతో చర్చించే అవకాశం అయితే కనబడుతోంది. ఉమా రైట్, థ్యాంక్ యూ సాయి.